దేవుని వాక్యములు చదువుతున్నప్పుడు మనం గుర్తించవలసింది, దేవుడు ఎప్పుడు కూడా ఫలములను ఆశించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఫలములను ఆశించేటువంటి దేవుడు ఎప్పుడు కూడా, ఆయన ఎవరైనా ఫలములను ఆశించేటువంటి దేవుడు, పరిపక్వత తీసుకొచ్చే దేవుడు. దేవుడు నిన్ను నన్ను పరిపక్వత తీసుకొస్తాడు. పరిపక్వతతో పడే కోరుకుంటాడు, ఫలములు కోరుకుంటాడు. దేవుని ప్రజలు ఎలా ఉండాలి? దేవుని ప్రజలు ఒకవైపు దేవుని శక్తిని బట్టి, దేవుని ఫలములను బట్టి, లేకపోతే దేవుని యొక్క గుణగణాలను బట్టి తమ్మును తాము తెలియజేసుకునే వారుగా ఉండాలని చెప్పి మనం చూసాం. మనిషిని బట్టి మనం జాలి పడవచ్చు, దానిని ఏమంటాం? అది ఆత్మ యొక్క ఫలము. దేవుడు కనికర సంపన్నుడు. మనము కూడా దేవుని వలె ఆ కనికరాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మనం ఏమి కలిగి ఉన్నాం? ఆత్మ ఫలాన్ని కలిగి ఉన్నాం. అయితే ఆత్మ ఫలమును కలిగి ఉంటే సరిపోతుందా? ఆత్మ ఫలాన్ని కలిగి ఉంటే సరిపోదు. ఎందుకు సరిపోదు? కనికరం ఒక్కదానితోనే స్వస్థత వస్తుందా? రాదు. కనికరం చూపించడం మంచిదే, జాలి చూపించడం మంచిదే, కానీ జాలితో స్వస్థత వస్తుందా? రాదు. స్వస్థత కావాలంటే ఏమి కావాలి? కనికరంతో పాటు ఏమి కావాలి? శక్తి కావాలి, అధికారము కావాలి. ఒక్కొక్క ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, లోకము ఎలా చూస్తుంది? ప్రభు చెప్పిన మాటను మనం అర్థం చేసుకోవాలి. మనలను చూస్తున్నప్పుడు లోకం ఎలా చూస్తుంది? లోకము దేనికోసం చూస్తుంది? లోకము ఎటువంటి గుర్తుల కోసం చూస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎటువంటి గుర్తు కోసం? ప్రేమ అనేటువంటి గుర్తు కోసం చూస్తుంది. లోకం ప్రేమను గుర్తిస్తుంది. ప్రభు చెప్పిన మాట. అందుకని మీరు ఈ లోకములో మీరు నా శిష్యులుగా ఉండాలంటే మీరేం చేయాలి? మీరు ఆత్మ ఫలములో కలిగి ఉండాలి, మీరు ప్రేమను కలిగి ఉండాలని చెప్పేసి ప్రభు చెప్పాడు. అయితే ఈ ఆత్మ ఫలముల గురించి ప్రభు చెప్పినటువంటి మాటలు చూస్తే కొంచెం కఠినంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకసారి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్తే ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. ఈ మాటలు విశ్వాసాల గురించి కాదు ప్రభు అక్కడ మాట్లాడుతుంది. ఈ మాటలు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని పక్షంలో మాట్లాడిన వాడు. నిజమైన ప్రవక్త అంటే దేవుని గురించి నిజమైన విషయాలు చెప్పేవాడు. అబద్ధ ప్రవక్త అంటే ఎవరు? అబద్ధ ప్రవక్త దేవుని గురించి నిజమైన సంగతులు కాదు, అబద్ధములు చెప్పేవాడు అబద్ధ ప్రవక్త. అయితే ఈ అబద్ధ ప్రవక్తలను మనము గుర్తించాలి అంటే ఏమి చేయాలంటున్నాడు ప్రభు ఇక్కడ? మీరు పరీక్ష పెట్టాలంటున్నాడు. మీరు అబద్ధ ప్రవక్తలు ఎలా తెలుసుకుంటారు? దానికి ఏమన్నాడు ప్రభువు? ఒక పరీక్ష పెట్టాలన్నాడు. ఏమిటి ఆ పరీక్ష అన్నదాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 7వ అధ్యాయంలో 18, 19 వచనాలు చదవండి అమ్మా. 18 వచనం చదవండి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఆమె చూడండి, ప్రభు చెప్తున్న మాట ఏంటి? పరీక్ష. ఏం పరీక్ష పెట్టాలి? మార్గంలో కనిపించిన ప్రతి వాడిని కూడా అంగీకరించడం కాదు, ఒక పరీక్ష పెట్టినట్టు ఉండాలి. పరీక్ష. ఏం పరీక్ష? ఫలముల పరీక్ష. అయితే ఫలములు అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ప్రభు చెప్తండి, పే అటెన్షన్ టు దేర్ వర్క్స్. పరీక్ష అండి, పే అటెన్షన్ టు దేర్ వర్క్స్.
ప్రవక్త నిజమైన వాడు కాదా అన్న దానిని గుర్తించాలంటే కేవలం వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని వినడం మాత్రమే కాదు. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళ క్రియలను లేకపోతే వాళ్ళ ఫలములను మీరు పరిశీలించు వారిగా ఉండాలి. పే అటెన్షన్. అంటే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటి అని చెప్తున్న మాట? ఫలములు. ఏమిటి? ఫలములు చాలా ప్రాముఖ్యము అయినటువంటి వారు చెప్పేసి ప్రభువు చెబుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ప్రాముఖ్యమైనది ఇక్కడ ప్రభు చెప్తున్నది? నువ్వు ఏమి మాట్లాడుతున్నావు అన్నది కాదు, నీ జీవితంలో నుంచి ఏమి వస్తుంది, నీ క్రియలు ఎలా ఉన్నవి అన్నటువంటిది అది చాలా ప్రధానమైనటువంటిది. పీపుల్ ఆర్ నాట్ పర్సువేడెడ్ జస్ట్ బై యువర్ వర్డ్స్. అంటే మనుషులు నువ్వు చెప్పినటువంటి మాటలను బట్టి వాళ్ళు నిన్ను అంగీకరించరు. ఏమిగా నీ ప్రవర్తనను చూస్తారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని చెప్పేసి ప్రభు చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు కూడా చూస్తే అబద్ధ ప్రవక్తల గురించి కొన్ని మాటలు ఆశ్చర్యకుంటాయి. అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఎలా ఉంటారు? పైకి వాళ్ళు ఏం కప్పుకుంటారు? ఏం చర్మం కప్పుకుంటారు? గొర్రె చర్మం కప్పుకుంటారు. అర్థం ఏంటి? గొర్రెలు ఎటువంటివి? గొర్రెలు అవి ఏ రకమైనటువంటి హాని కూడా చేయవు. అబద్ధ ప్రవక్తలను మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటారు? వారు హాని కలిగించే వారుగా వారు ఉండరు. కానీ లోపల మాత్రం ఏముంటుందన్నాడు ప్రభువు? వాళ్ళు తోడేల వంటి వారంటే పైకి మాత్రం దే ఆర్ ఇన్నోసెంట్, కానీ లోపల చూస్తే ఏంటి? దే ఆర్ వెరీ హార్మ్ఫుల్ అని చెప్పేసి ప్రభువు చెప్తున్నాడు. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అయితే ఫలము లేని ప్రతి ఒక్కరూ కూడా అబద్ధ ప్రవక్త నేను చెప్పడం లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను? ఇక్కడ నేను ఇస్తున్న ఉపదేశం ఏమిటి? ఫలములు అనేటువంటివి ఏమిటది? అవి ఆ పరీక్ష మన మనుషులు పెట్టడం నేర్చుకోవాలి. ప్రభు పరీక్ష పెట్టేటువంటి వాడు. పరీక్ష పెట్టడం మాత్రమే కాదు, ప్రభు అబద్ధ ప్రవక్తల గురించి ఆయన చెప్పిన మాట ఏమిటి? వాళ్ళు తీర్పులోకి వస్తారన్నాడు. అది చూడండి ఒకసారి, అదే 7వ అధ్యాయంలో 19 వచ్చిన మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చూడు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? అగ్ని తీర్పుకు సాదృశ్యముగా ఉన్నదే. ఫలించని ప్రతి చెట్టు. చూడండి ఒకసారి ఆ మాటను ఒకసారి మీరు ధ్యానం చేసి చూడండి. ఫలించని ప్రతి చెట్టు ఏమన్నాడు ఆయన? ఫలించని ప్రతి చెట్టు. ప్రతి చెట్టు అంటే అర్థం ఏంటి? ఫలించని ప్రతివాడు అంటే ప్రభువు వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు దేన్ని చూచేటువంటి వాడు దేవుని వాక్యం చెబుతోంది. చూడండి ప్రభు ఎలా పని చేస్తాడు. దేవుని ప్రజలంగా మనం తెలుసుకోవలసింది దేవుడు ఎలా పని చేస్తాడు, దేవుడు ఎటువంటి వ్యక్తుల్ని కోరుకుంటున్నాడు, దేవుడు మనం ఎలా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నీ మాటలతో సరిపెట్టుకునేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. పై వేషంలో చూచి సరిపెట్టుకునేటువంటి దేవుడు కాదు. మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎలా వస్తాడు? మన మీద ఒక పెట్టుబడి పెట్టినటువంటి ఒక ఆసామి వలె దేవుడు వచ్చేటువంటి వాడు. ఆసామి ఏం చేస్తాడు? పెట్టుబడి పెడతారు. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి నుంచి కూడా వ్యవసాయదారుడు ఏమి కోరుకుంటాడు? రాబడిని కోరుకుంటాడు. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి మనం దేవుని వాక్యం వచ్చి గమనించవలసిందే. దేవుడు రాబడిని కోరుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. రాబడి ఎక్కువ అయిన కొద్ది కూడా ఆసామి వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? ఇంకా పెట్టుబడి ఎక్కువ పెడతాడు. అయితే ఎక్కడ రాబడి రావటం లేదో ఆసామి ఏం చేస్తాడు? వ్యవసాయదారుడు ఏం చేస్తాడు?
అక్కడ పెట్టుబడి ఏమవుతుంది? ఆగిపోతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటావు, దేవా ఏమిటి ఇంతకుముందు జీవితంలో ఎంతో బలంగా పరిశుద్ధాత్మ కార్యము జరిగేది ప్రభు, ఎందుచేత ఇప్పుడు నీవు నన్ను ఇంతకుముందు దర్శించినట్లు దర్శించడం లేదు ప్రభు? కారణం ఏమిటి? ఏమంటారు? కారణం కొన్నిసార్లు ఉండవచ్చు, కారణాలు ఉండవచ్చు. దేవుడు ఎప్పుడు కూడా ఏమి కలిగి ఉంటాడు? ఎక్స్పెక్టేషన్స్. ఎదుగుతున్న కొంది దేవుడు ఏం కోరుకుంటాడు? ఎదుగుతున్న కొద్ది ఆయన రాబడిని ఆయన కోరుకుంటాడు. నాటంగానే నాటిన వెంటనే ఎవరు కూడా రాబడిని కోరుకోరు. నాటిన వెంటనే రాబడి రాదు. అది నేను ఇక్కడ చెప్పాను. ఏం చెప్పాను? ఈ వాక్య భాగం ఒక విశ్వాసం గురించి కాదు ప్రభు చెప్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? కొన్నిసార్లు విశ్వాసుల జీవితాలలో ఫలం వెంటనే రాకపోవచ్చు. అదే రాకపోయినప్పుడు కూడా ప్రభువు ఏం చేయడాయన? ఆయన తొందరపడేటువంటి దేవుడు కాదు. దేవుడు ఏం చేస్తాడు? మంచి వ్యవసాయదారుడు వలె నీకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా అందించేటువంటి దేవుడు. నీ అభివృద్ధికి కావలసినటువంటి సమస్యలు కూడా అందించేటువంటి దేవుడు. దేవునికి తెలుసు నీకు పోషణ కావాలి, నీకు ఉపదేశము కావాలి, నీకు ఇంకేమి కావాలి? ప్రోత్సాహము కావాలి. నీకు కావలసిన ప్రతిదాన్ని కూడా దేవుడు అందించేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే అందించేటువంటి దేవుడై ఉండి ఆయన ఫలాన్ని ఆశించిన దేవుడుగా, ఫలాన్ని ఆశించిన దేవుడుగా ఉండడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యములు చదువుతున్నప్పుడు మనం గుర్తించవలసింది, దేవుడు ఎప్పుడు కూడా ఫలములను ఆశించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఫలములను ఆశించేటువంటి దేవుడు ఎప్పుడు కూడా, ఆయన ఎవరైనా ఫలములను ఆశించేటువంటి దేవుడు, పరిపక్వత తీసుకొచ్చే దేవుడు. దేవుడు నిన్ను నన్ను పరిపక్వత తీసుకొస్తాడు. పరిపక్వత పడే కోరుకుంటాడు, ఫలములు కోరుకుంటాడు, ప్రవర్తన మారాలను కోరుకుంటాడు. గడిచిన సంవత్సరం ఎలా ఉన్నావో, ఈ సంవత్సరం ఎలా ఉన్నావో, 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో, ఈ సంవత్సరం ఎలా ఉన్నావో, మనుషులు ఎలా చేర్చుకున్నావో, మనుషులు ఎలా ప్రేమిస్తున్నావో, దేవుడు ప్రధాన్ని కూడా చూచేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? మంచి ఫలములో ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇంకా ఒకటి చెప్పాలంటే, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ప్రతి మనిషి నుంచి కోరుకున్నది ఎవడు తెలుసు? ఏం కోరుకుంటున్నాడు? రిపెంటెన్స్. ప్రతి మనిషి మారు మనసు పొందాలి. ఎంత ఘోర పాపి అయినా మారు మనసు పొందాలి. ఒకసారి మనం వెళ్ళవసరం. నినివే పట్టణస్తులు వాళ్ళు ఎంతో ఘోరముగా జీవించారు. కానీ యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు నినివే పట్టణస్తులు ఏం చేశారు? మారు మనసు పొందారు. ఉన్న చోటే ఉండటం కాదు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి, దేవా ఇది వరకులాగా జీవించాలి ఆశపడలేదు, ప్రభువా మార్పు పొందాలి ఆశపడుతున్నాను, ప్రభువా నన్ను క్షమించమంటే క్షమించేటువంటి దేవుడు. లేకపోతే అంటే మారు మనసు నాకు అవసరం లేదంటే దేవుడు అంటాడు, ఏమంటాడు? నీ మీద పెట్టేటువంటి పెట్టుబడి ఇంకొకరి మీద పెట్టవచ్చు కదా. ఎంతమంది దైవ సేవకులు దగ్గరికి పంపించాడు. నీకు ఎన్ని రకాలుగా దేవుడు సహాయం చేశాడు. కళల ద్వారా మాట్లాడాడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కోరుకున్నాడు, రాబడిని కోరుకుంటూ ఉన్నాడు. ఏమిటి రాత్రి మనం చూస్తుందండి, మన దేవుడు రాబడిని కోరుకునేటువంటి దేవుడు. హల్లెలూయా.
రాబడిని కోరుకున్నాడు దేవుడు. రాబడి వస్తున్నప్పుడు హల్లెలూయా ఇంకా దేవుడు పెట్టుబడి పెట్టేటువంటి దేవుడు హల్లెలూయా. ఫలిస్తున్నప్పుడు ఫలిస్తున్న దాని దేవుని వాక్యము యోహాను సువార్త 15 చెప్పాడే ఉన్నాడు. హల్లెలూయా ఫలించేది ఇంకా ఎక్కువగా ఫలించినట్లు ఏం చేస్తారా, పనికిరాని తీగలను కూడా తీసి పారవేసేవాడు. ఎందుకంటే ఎక్కువ ఫలాన్ని చూడటం ఆయనకు ఉద్దేశం. ఈ రాత్రి అడుగుతున్నారు, నువ్వు ఫలిస్తున్నావా? ఆత్మ సంబంధ ఫలములు కనబడుతున్నాయా? గలతీయులకు రాసిన పత్రిక 5లో వాళ్ళు చూసేవేంటి? అయితే ఆత్మఫలమేమనగా ఒకసారి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. ఆమేన్. కొంచెం చెప్పాలంటే ఈ లోకంలో మనుషులు వాటి మీద అంత పెద్ద విలువ పెట్టకపోవచ్చు. కానీ దేవుడు వాటి మీద దేవుడు ఏం చేశాడు, విలువ పెట్టాడు. ఒకసారి మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి వెళ్తే అపొస్తలుడైన పౌలు ఆ అధ్యాయము అంతా కూడా ఈ యొక్క ఫలాన్ని గురించి వ్రాస్తున్నాడు. ఆత్మ ఫలమైనటువంటి ప్రేమను గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఒకసారి మనం మొదటి 7 వచనాలు చదువుకుందాం. చదవండమ్మా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఆమేన్. చాలా ప్రైజ్ గాడ్. ఆమేన్. మాటలన్నీ కూడా దేన్ని బట్టి ఆత్మ ఫలమైనటువంటి ప్రేమను గురించి అపొస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు. మనం దేవుని ఫలాలు కలిగి ఉండాలంటే దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఒక విధంగా ఫలాలు దేని గురించి చెప్తున్నాయంటే దేవుని యొక్క గుణగణాల గురించి చెప్తున్నాయి. మనము కూడా ఆ దేవుని ఆ గుణగణాలు కలిగిన వారంగా ఉండాలంటే మనలో కూడా ఏముండాలి, దేవుని స్వభావం. క్విక్గా నేను 2 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. అయితే ఈ స్వభావం మనందరూ కూడా ఇవ్వబడింది. ఎక్కడ ఇవ్వబడింది? ఇది మారు మనసు అనుభవంలో కూడా మనకి ఇవ్వబడింది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే రీజనరేషన్. ప్రభు మనను ఆయన ఏం చేశాడు? ఆయన మనను తిరిగి జన్మించిన వారుగా అంటే మనం చూసిన మాట ఆత్మ మూలంగా జన్మించింది. ఆత్మయు శరీర మూలంగా జన్మించి శరీరమై ఉందన్నాడు. మనం దేని మూలంగా జన్మించాము? ఆత్మ మూలముగా జన్మించాము. ఆమేన్. ఆ జన్మ ద్వారా ఆత్మ మూలముగా ఆత్మ ద్వారా మనం జన్మించాము. అంటే ఆ ఆత్మకు ఉన్నటువంటి లక్షణములు, ఆ పరిశుద్ధాత్మునికి ఉన్నటువంటి లక్షణములు, ఆ త్రియేక దేవునికి ఉన్నటువంటి లక్షణములు దేవుడు ఏం చేశాడు? మనకు కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసింది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిజంగా మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏమున్నాయి? దేవుని గుణగణాలు ఉంటాయి. హల్లెలూయా. ప్రతి చిన్న బిడ్డలను జన్మించే వారు చూడండి, ప్రతి ఒక్కరికి ఏముంటాయి? 5 ఫింగర్స్ ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకని? అది మానవ స్వభావం. అలాగే మనం దేవుని మూలంగా జన్మించినప్పుడు మనలో ఏముంటాయి? దేవుని గుణగణాలు ఉంటాయి. ఏముంటాయి? మనలో పరిశుద్ధ అనేది ఉంది. దేవుని మూలంగా జన్మించినప్పుడు మనలో ఏముంది? దీర్ఘశాంతం ఉంది. మనలో ఏముంది? దాళత్వం ఉంది. మనలో ఏముంది? ఆశా నిగ్రహం ఉంది. వీటన్నిటితో కూడా మనం జయించాం. మనలో ఏముంది? విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎలా జన్మిస్తున్నారు? దేవుని రాజ్యంలో జన్మిస్తున్నప్పుడు ఈ యొక్క గుణగణాలు అన్నిటితో కూడా జన్మిస్తున్నారు. ఈ స్వభావంతో జన్మిస్తున్నారు. దానిలో సందేహం ఏమి లేదు. ఎవరు కూడా నాలో విశ్వాసము లేదు, దేవుడు ఎవరు కూడా అవిశ్వాసులుగా దేవుడు జన్మింప చేయలేదు. దేవుడు ఎవరిని కూడా అపరిశుద్ధులుగా దేవుడు జన్మింప చేయలేదు. హల్లెలూయా. పుట్టిన ప్రతి వాడు కూడా దేవుని పోలికన, దేవుని రూపాన హల్లెలూయా దేవుడు జన్మింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ద సీడ్ ఆఫ్ గాడ్ రిమైన్స్ ఇన్ మీ. దేవుని యొక్క
ఆ విత్తనం నాలో ఉన్నది, మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నదే. హల్లెలూయా. అయితే స్వభావం ఒక్కటే కూడా సరిపోవదు. స్వభావాన్ని ఏం చేయాలి మనం? స్వభావంలో ఏముంది? స్వభావములో ఏముంది? కావలసిన సమర్థత ఉన్నది. అయితే దానిని పెంచి పోషించాలి. విత్తనములు వేసినప్పుడు విత్తనములు ఏముంది? వరి విత్తనాన్ని వేసినప్పుడు వరి విత్తనంలో ఏముంది? ఆ వరి స్వభావం ఉంది. యాపిల్ విత్తనాన్ని వేసినప్పుడు యాపిల్ విత్తనంలో ఏముంది? యాపిల్ స్వభావం ఉంది. అయితే ఈ స్వభావాన్ని మనం ఏం చేయాలి? ఈ విత్తనాన్ని నాటి దాన్ని వచ్చిన మొక్కను పెంచి మనం పోషించినప్పుడు ఏమవుతుంది? ఆ ఫలములు వస్తాయి, లేకపోతే ఫలాలు రావు. కొన్నిసార్లు చూడండి, మొక్కకు నీళ్లు పోయాం, మొక్కను పట్టించుకోం, కాయలు వస్తాయి. ఎటువంటి కాయలు వస్తాయి? చిన్న పిందెలు వస్తాయి. పిందెలు వస్తాయి, ఎండిపోతాయి. కానీ చెట్టు కొన్ని స్వభావం ఏంటి? ఎంతో పెద్ద కాయలు కాసేటువంటి స్వభావం ఉన్నది. కానీ దానికి పోషణ లేకపోవటం వల్ల ఏం చేస్తుంది? ఏదో చిన్న కాయలు కాస్తుంది, ఎండిపోతుంది. కాయలు పిందెలు ఇస్తుంది, ఎండిపోతుంది. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా 3 విషయాలు ప్రాముఖ్యమైనవి. ఏమిటి ప్రాముఖ్యమైనవి? మన జీవితాల్లో మనం ఫలించాలంటే మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. ఫలించాలని ఏం అర్థం చేసుకోవాలి? దేవుని వాక్యంని అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం చూడండి, ఒకసారి మత్తయి రాసిన సువార్త కాలండి 6వ అధ్యాయంలో 33వ వచనం చదువుదామా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఇక్కడ చూడండి, ప్రభు ఏం చెప్తున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? ఇక్కడ చింత గురించి మాట్లాడుతున్నాడు. చింత గురించి మాట్లాడుతుంటున్నాడు. చింతకు మందు ఉంది, చింతకు పరిష్కారం ఉంది. అదే చింతకు పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఉన్నాడు ప్రభు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు మొదట వెతకమన్నాడు. అంటే అర్థం ఏమిటి? ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రభు చెప్తుంది, నీ మైండ్ని ఈ భౌతికమైన వాటి నుంచి కూడా తీసి నీ మైండ్ని దేవుని విషయాల మీద పెట్టు. చూడండి, చింతకు పరిష్కారం దేవుడు ఇవ్వలేదు, నేను ఇచ్చేస్తాను, చింత తీసేస్తాను అల్లా. ప్రభు ఉన్నాడు, నీ మైండ్ని ఎక్కడ? దేవుని విషయాల మీద పెట్టు. అప్పుడు ఏమవుతుంది? నీ మనసు మారుతుంది, నీ మనసు రూపాంతరం పొందుతుంది, నీకు అర్థమవుతుంది ఎలా జీవించాలి, ఏమి చేయాలి, దేవుని విధానం అర్థమవుతుంది. దానిలో నుంచి కూడా నీకు ఏమొస్తుంది? నీ జీవితానికి కావలసినటువంటి ఆశీర్వాదం వస్తుంది. దేవుడు యెహోషువతో కూడా చెప్పింది ఏమిటి? నువ్వు అనేకమైన యుద్ధాలు చేయాలి, కానీ నీకు ఒక మాట చెప్తున్నాయండి, నీవు ఈ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి. అప్పుడు నీకేం కలుగుతుంది? దెన్ యూ షల్ హావ్ సక్సెస్. నీకు విజయం కలుగుతుంది. మొట్టమొదటి కీర్తనలో చెప్పిన మాట ఏమిటి? చెప్పిన మాట, దివారాత్రములు ఈ ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు. తర్వాత ఏమన్నాడు? అతడు చేయనిది అంతయు కూడా సఫలమాగును. ధర్మశాస్త్రానికి ఏంటి? చేసే ప్రతిదానికి, ప్రతి పని కూడా సఫలం అవడానికి మధ్య సంబంధం ఏమిటి? దేవుని వాక్కులో నీ జీవితానికి కావలసిన ప్రతి రహస్యము కూడా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్కులో ఏముంది? నువ్వు ఎలా ఫలించాలో దానికి కావలసిన సమస్త రహస్యము కూడా ఎక్కడుంది? దేవుని వాక్కులో. అందుకని దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించు. దేవుని మనసు నీకు అర్థమవుతుంది. ఎందుకంటే సమస్తానికి మూలం ఎవరు? దేవుడే. ఇక్కడ మనం ఆత్మ ఫలములు ఫలించేటువంటి ప్రజలుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యమును ధ్యానిస్తున్న వారముగా ఉండాలి. మన మనస్సు మారాలి.
మన ఆత్మల్లో ఏముంది? మార్పు వచ్చింది. మనం దేవుని మూలముగా అండ్ ఆత్మలో జన్మించాము. కానీ మన మనసులో కూడా ఇవ్వాలి, రూపాంతరం పొందాలి. నీ మాటలు కాదు దేవుడు చూసేదంటే. ఫలం అంటే ఒక విధంగా దేవుడే చూస్తున్నాడు. నీ ప్రవర్తన, నీ ప్రవర్తన, నీ విధానం అంతా చూచేటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? నీ మీద ఏం చేస్తున్నాడు? పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పెట్టుబడి పెడుతున్నాడు. కాలేజీకి పంపించాడు దేవుడు. వారం వెంబడి వారం దేవుడు చేస్తున్నాడు. సంఘానికి తీసుకొస్తున్నాడు. వాక్యమును ఉపదేశం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజల జీవితంలోకి పంపిస్తున్నాడు. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం కోరుకున్నాడు? రాబడే ఏదే అటువంటి విలువైనటువంటి ప్రజలుగా పనికి వచ్చే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని మాత్రమే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ వాక్కును బట్టి మీకు వందన చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ ఆత్మను బట్టి మీకు వందన చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడు దేవుడు, మాకు ఉపదేశం ఇచ్చు దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి, మేము ఫలములు కలిగి మేము జీవించు వారు ఉంటానికి సహాయం చేయండి ప్రభా. సహనము కలిగిన వారముగా, కుటుంబమును ప్రేమించు వారముగా, సంఘమును ప్రేమించు వారముగా ప్రభా. నువ్వు పాపులను ప్రేమించావు మా తండ్రి ప్రభా. యోగ్యత లేని మనుషులను ప్రేమించావు. యోగ్యత లేని వారిని ప్రేమించేవాడు ఆయన. ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను తృణీకరించేటువంటి దేవుడు కాదు ఆయన. నిన్ను చేర్చుకునేటువంటి దేవుడు, నీ మీద విలువ పెట్టినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను అభివృద్ధి చేసేటువంటి దేవుడు, నీ దోషములు క్షమించే దేవుడు, నిన్ను పనికి వచ్చే పాత్రగా చేసేటువంటి దేవుడు ఆయన. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి మనం రక్షణ పొందాం. అలాగే దేవుడు మన కూడా అనుగ్రహ ఐశ్వర్యములు కలిగిన వారముగా, దీర్ఘశాంతము కలిగిన వారముగా దేవుడు ఉండమని కోరుతున్నాడు. సహనము కలిగిన వారముగా ఉండమని చెప్పి కోరుతున్నాడు. అది ఆత్మ ఫలం అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తోంది. మనుషులను భరించు వారముగా, మనుషుల భారమును మోయే వారముగా మనం ఉండాలి. ప్రభు, రాత్రి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. ఒకవైపు భాషలో మాట్లాడే వారికి ఉండాలి, రెండో వైపు ప్రేమ కలిగిన వారికి ఉండాలి. ఒకవైపు ప్రవచించే వారికి ఉండాలి, రెండో వైపు ప్రేమించే వారుగా ఉండాలి. ఒకవైపు విశ్వాసం కలిగిన వారికి ఉండాలి, రెండో వైపు ప్రేమించే వారుగా ఉండాలి. అటువంటి ప్రజలుగా మమ్మల్ని చేయండి, అభివృద్ధి చేయండి. నీ సహాయం మాకు దయచేయండి. ఈ కొద్ది మనలో అందుకోమని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మక ప్రేమ అన్యోన్య సహవాసం కూడిన మనందరూ కూడా తోడాయుండుగాక. ఆమేన్.